ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు అనేవి బంద్ అయ్యాయి. సో ఈరోజు మనం ప్రెసెంట్ జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ కార్మికుల సమ్మె అనేది కొనసాగుతుంది. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వానికి వీళ్ళకి చర్చలు ఎందుకు విఫలమయ్యాయో కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే అన్న. అమ్మ, నా పేరు శ్రీనివాస్, ఏఐటీసీ మిర్చల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మెకు మా ఏఐటీసీ నుంచి కూడా మద్దతు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ఆర్టీసీ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని, అదేవిధంగా ఆర్టీసీలో విలీనం చేసుకుంటామని చెప్పి ఏదైతే విలీన ప్రక్రియ మొదలు పెడతామని మాతోటి అని చెప్పి మోసపూరిత రాజకీయాలు చేసి జరిగాడు. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఎన్నికలలో హామీలలో కూడా వీళ్ళకి ఇది చేస్తారు ఆయన చెప్పిన మాట చెప్పి మిమ్మల్ని విలీనం చేసుకుంటానని ఇప్పుడేమో అద్దె బస్సులను తీసుకొచ్చేసి ఎలక్ట్రికల్ బస్సులని చెప్పేసి పొల్యూషన్ తగ్గాలని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ఓ ప్రైవేటుకు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడు. దీన్ని మేము ఏఐటీసీగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఏఐటీ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉందో ఆ సమ్మెకు మా యూనియన్ నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము.